హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లేకుంటే రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఈ వీడియోలో ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ఇంతకు ముందర వారం ఓటింగ్ ఆర్డర్ చేసున్న ఓటింగ్ ఆర్డర్ అని తమ్నైల్ ఉంటుంది. అలాగే సాటర్డే 6 AM ఎలిమినేషన్ అప్డేట్ అని ఉంటుంది. తమ్నైల్లో ఎలిమినేషన్ అప్డేట్ అనే ఉంటుంది. ఓటింగ్ ఆర్డర్తో కలిపి లాస్ట్లో ఎలిమినేషన్ రౌండ్లో ఎవరు ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారని సాటర్డే 6 AM అప్డేట్ చెప్పు ఉంటుంది. మ్యాక్సిమం అదే కరెక్ట్ ఉంటుంది. ఒకసారి చూడండి. ఎందుకంటే ఓటింగ్ ఆర్డర్ అంత కరెక్ట్గా ఉంటుందని అంటే నువ్వు అంత గొప్ప అంత నీకే తెలుసా కాదు, చెప్తున్నా అంత కరెక్ట్గా ఉంటుంది అని అంతే. ఇంకొచ్చేసి ఫస్ట్ రౌండ్లో వచ్చేసి అదే ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేసి తనుజ అయితే ఉంది. తనుజాకి నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. దరిదప్పుల్లో కూడా ఎవరూ లేరు. ఈ వారం కళ్యాణ్ కూడా నామినేషన్లో లేడు, తనుజ నామినేషన్లో ఉంది. పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అదే చెప్తున్నా, విన్నర్ రేస్లో ఉన్న వాళ్ళు ఇమాన్యుయల్ కానీ, కళ్యాణ్ కానీ, తనుజ కానీ వీళ్ళు నామినేషన్లో ఉంటేనే ఓట్ బ్యాంక్ ఎక్కువ పెరుగుతుంది. నామినేషన్లో ఉంటేనే ఎక్కువ ఓట్ బ్యాంక్ పెరిగి ఇంకా విన్నర్ అయ్యేకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఈ వారం కళ్యాణ్ లేడు కాబట్టి ఖచ్చితంగా తనుజకి ఇంకా ఎక్కువ ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కనపడుతూనే ఉంటుంది కదా ఎక్కడ ఓటింగ్ పోల్స్లో తనుజ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఇంకా నిన్నైతే ఏదైతే టాస్క్ ఆడిందో అదే డీమన్, అలాగే బర్నీ గారు, అలాగే ఇక్కడ డీమన్ ముగ్గురు గేమ్ ఆడారు. ఫిజికల్ టాస్క్ అది చాలా బాగా ఆడారు. అది ఫిజికల్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ డీమన్ ఏమనుకున్నాడంటే అవన్నీ పెట్టేసి వాళ్ళిద్దరినీ కనుక ఆపితే నేనే విన్ అవుతా అని అది ఫిజికల్ చేశాడు. కానీ వాళ్ళు కూడా గట్టిగా పోటీ ఇచ్చారు. ఇక్కడ తనుజ అలాగే బర్నీ గారు కలిసి ఆడారు, డీమన్ని ఒంటరిని చేశారు. అంటే అక్కడ బర్నీ గారు కూడా అవుతుంది. ఎందుకంటే తనుజ టికెట్ టు ఫినాలే రేస్కి గెలిస్తే ఏం పోదు. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ టాప్ ప్లేస్లో ఉంది, ఆయనకి తెలుసు, చాలా లీక్స్ వెళ్ళాయి కాబట్టి. ఇక్కడ డీమన్ వెళ్తే ఆయనకు ప్రాబ్లం. ఒకవేళ డీమన్ వెళ్తే నేను వెళ్ళేకి ఛాన్సెస్ ఉంటుంది. డీమన్ ఒకవేళ టికెట్ టు ఫినాలే రేస్ గెలిచిపోతే నేను కూడా టాప్ 5కి వెళ్ళొచ్చు కదా అని ఆయన అనుకొని కూడా గేమ్ ఆడి ఉండొచ్చు. అది ఆయన స్ట్రాటజీ, అందుకే కలిసి ఆడినట్టు కాదు అది. కానీ గేమ్ అయితే బాగా ఆడారు ఇద్దరు. ఇంకా ఆ తర్వాత తనుజ వచ్చేసి ఇక్కడ సుమన్ శెట్టి అన్నతో ఏదైతే గేమ్ ఆడిందో అది కూడా చాలా బాగా అనిపించింది. సుమన్ శెట్టి అన్న అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఆడాడు. ఇక్కడ తనుజ కూడా ఏదైతే అంతకుముందు ఫస్ట్ టాస్క్లో కాలు తగిలింది, ఆ తర్వాత ఇక్కడ కూడా లాస్ట్ వరకు వచ్చింది. కానీ సుమన్ శెట్టి అన్న ఒక స్తంభంలో నిలబడిపోయి టాస్క్ ఆడాడు, గెలిచాడు. ఇంకా టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తనుజ అయితే తప్పుకునింది. కానీ ఎఫర్ట్స్ అయితే కనిపించాయి కాబట్టి పర్వాలేదు, అది గెలుచుకొని ఉంటేనే మంచిది తనుజకి. ఇంకా సెకండ్ ప్లేస్లో అయితే డీమన్ పవన్ ఉన్నాడు. డీమన్ పవన్ కూడా ఏదైతే ఆ రోజు కళ్యాణ్ అలాగే డీమన్ గేమ్ ఆడారో అప్పుడైతే ఓట్ బ్యాంక్ నెక్స్ట్ లెవెల్లో పెరిగింది, బాగా ఓట్లు పెరిగాయి అప్పటి నుంచి. అంతకుముందు ఓట్ బ్యాంక్ ఉన్నింది కానీ ఆ రోజు నుంచి ఇంకా కొంచెం పెరిగి ఇప్పుడు సెకండ్ ప్లేస్కి అయితే వచ్చాడు. పర్ఫార్మెన్స్ కూడా ఈ వారం కనబడుతుంది. ఇంకా ఈరోజు కళ్యాణ్ వర్సెస్ డీమన్ సుమన్ శెట్టి గారు టాస్క్ ఆడతాడు, అది ఫిజికల్ టాస్కే అంట. ఈరోజు కూడా ఇంకా కొంచెం ఓట్లు పెరిగే అవకాశం ఉంది డీమన్కి. సెకండ్ ప్లేస్లో అయితే ఇప్పటికి డీమన్ ఉన్నాడు. ఇంకా థర్డ్ ప్లేస్లో అయితే సంజనా గారు అయితే ఉన్నారు. సెకండ్ ప్లేస్కి థర్డ్ ప్లేస్కి అంత డిఫరెన్స్ ఏం లేదు. థర్డ్ ప్లేస్లో సంజనా గారు ఉన్నారు. సంజనా గారు కూడా ఏదైతే ఆ రోజు సాటర్డే తన కోసం తను స్టాండ్ తీసుకున్నారో అప్పుడైతే సేమ్ ఇక్కడ డీమన్కి ఎలాగైతే ఓట్లు ఇంక్రీజ్ అయ్యాయో ఇక్కడ ఆవిడకి కూడా ఓట్లు ఇంక్రీజ్ అయ్యాయి. ఇద్దరికి గట్టి ఓట్ బ్యాంక్ అయితే క్రియేట్ అయింది. ఆయనకు వచ్చేసి ఫ్రైడే రోజు, ఈమెకు వచ్చేసి సాటర్డే రోజు. ఇంకా నిన్న ఏదైతే గేమ్ ఆడారో అందులో 100% తన ఎఫర్ట్స్ కనబడతాయి. లైవ్లో అయితే ఇంకా చాలా బాగా ఆడారు. ఎపిసోడ్లో మనకు కొంచెం చూపిస్తారు కానీ ఎపిసోడ్లో అయితే చాలా కష్టపడ్డారు, బాగా ఆడారు కూడా. ఇక్కడ ఆల్రెడీ చెప్పారు ఇమాన్యుయల్కి, నన్ను తీసుకోవద్దు, నువ్వు వేరే వాళ్ళని తీసుకో, నువ్వు ఇంతవరకు ఓడిపోలేదు అన్నా కూడా ఇమాన్యుయల్ ఏమంటున్నాడు, నేను ఓడిపోతే అన్నీ నీకు వచ్చేస్తాయి కదమ్మా అంటున్నాడు. ఆవిడ చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడన్నా ఓడిపోయావా, ఓడిపోలేదు కదా, వేరే వాళ్ళని తీసుకుంటే ఇంకా ఏమనే తీసుకున్నారు. ఏం బాధ ఏంటంటే ఇంకా ఎక్కువసేపు ఉండొచ్చు గేమ్లో అని ఆవిడ అనుకునేది. కానీ ఇమాన్యుయల్ అలా అనుకొని ఏమనే తీసుకున్నాడు, ఓడిపోయాడు. ఇంక టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ఈవిడైతే తప్పుకున్నారు. ఎఫర్ట్స్ అయితే కనిపించాయి కాబట్టి థర్డ్ ప్లేస్లో ఈవిడున్నారు. ఇంకా ఫోర్త్ ప్లేస్లో అయితే బర్నీ గారు అయితే ఉన్నారు. బర్నీ గారు సెకండ్ టైం వచ్చినప్పటి నుంచి కొంచెం ఓట్ బ్యాంక్ అయితే పెరిగింది. ఫస్ట్లో చాలా ఉండేది, ఆ తర్వాత బాన్స్ వల్ల కొంచెం ఇదైనా ఇప్పుడైతే ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు. గేమ్స్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. ఈరోజు కూడా ఒక గేమ్ ఉందంట డీమన్తో, అది గెలిచారు. ఇంకా నన్ను ఏదైతే డీమన్ అలాగే బర్నీ గారు ఫిజికల్ అయ్యి ఆడారో అది కూడా బాగా ఆడారు. ఇంకా ఆ తర్వాత 6th ప్లేస్ వచ్చేసి రీతు ఉంది. రీతు నిన్న ఏదైతే గేమ్ ఆడిందో మ్యాథ్స్ది అంతా గుడ్డుసున్నా తెచ్చుకునేది. ఇంకా అది గుడ్డుసున్నా తెచ్చుకున్నా కూడా ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే బాగానే చేసింది. అందరినీ హౌస్లో ఉన్న వాళ్ళందరినీ కెలికి ఆ గేమ్ లేకొచ్చింది. అది చూస్తే మ్యాథ్స్ ఏమీ రాదు కాబట్టి గుడ్డుసున్నా వచ్చింది. 5th ప్లేస్లో రీతు ఉంది. ఇంకా లాస్ట్ వచ్చేసి సుమన్ శెట్టి అన్న అయితే ఉన్నాడు. సుమన్ శెట్టి అన్న నిన్న గేమ్ బాగా ఆడినా కూడా
ఇంకా అయిపోయింది, లాస్ట్ ఎండ్కి వచ్చేసింది. ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళనే ఎంచుకుంటారు కాబట్టి. అంటే నిన్న మటుకు నెక్స్ట్ లెవెల్ టాస్క్ ఆడారు. ఇంకా ఆ తర్వాత నామినేషన్ పాయింట్స్ ఏవైతే చెప్తారో దానివల్ల ఆయనకైతే నెగిటివ్ అయింది. ఇంకా అంటే ఇప్పుడు రీతు అలాగే సుమన్ శెట్టి అన్న ఇద్దరు సేమ్ రేంజ్లోనే ఉన్నారు. ఇద్దరిలో ఎవరన్నా ఎలిమినేట్ అవ్వచ్చు.